గోమోక్ష్ తెలుగు పాడ్కాస్ట్ మీ అందరికీ సాదర స్వాగతాన్ని పలుకుతుంది. గోమోక్ష్ పేరులోని అంతరార్థాన్ని మరియు గోమోక్ష్ పాడ్కాస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనతో పాటు పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ప్రతిబోధానంద గారు ఉన్నారు. నమస్తే ప్రతిబోధానంద గారు. నమస్తే విజయక్క. గోమోక్ష్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మనం మీరు అడిగినటువంటి మొదటి ప్రశ్నకు వద్దాం. గోమోక్ష్ పేరులో ఉన్నటువంటి అంతరార్థం. మీరు సోషల్ మీడియా యాప్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా. ఇవాళ రేపు మనం ఎటువంటి సోషల్ మీడియా యాప్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, మీరు చాలామంది రకరకాలైనటువంటి పరంపరల గురించి వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు. మీకు ఆధ్యాత్మికత గురించి కానివ్వండి, లేకపోతే ఆచార వ్యవహారాల గురించి కానివ్వండి, ప్రతి వారు వారి యొక్క వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని ఈ యూట్యూబ్ ద్వారా లేదంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా అందరికీ చెప్తున్నారు. కానీ ఇందులో సరైనటువంటిది ఏది? అదొక ప్రశ్న కదా. మీకు ఎప్పుడైనా అనిపించిందా సరైనటువంటిది ఏది అని? కదా, అందరికీ వస్తుంది ఆ ప్రశ్న. మీరు ముఖ్యంగా ఇది జరిగేది పండగల ముందు చూడండి. చాలా మంది వాళ్ళు అంటారు, రేపు అంటారు, ఎల్లుండి అంటారు. చాలా కన్ఫ్యూజ్డ్ ఒక స్టేట్లోకి జనాలందరూ వచ్చేసి, నేను చాలాసార్లు ఎంతో మంది చెప్పంగా విన్నాను, కాబట్టి ఇదంతా అసలు ఏది ఫాలో అవ్వకూడదు, పక్కన పెట్టడం బెటర్ అని చెప్పి. దానివల్ల ఏమవుతుంది అంటే నేటి యువత కానివ్వండి, లేదంటే కొద్దిగా నడి వయస్కులు కానివ్వండి, ఎవరైతే మంచి చైతన్యవంతులో ఆ చైతన్యాన్ని ప్రకాశింప చేసుకోవడానికి, మోక్ష మార్గం వైపు వెళ్ళడానికి సరైనటువంటి ఒక వ్యక్తి కానివ్వండి, సరైనటువంటి ఒక పరంపర కానివ్వండి, సరైనటువంటి మార్గాన్ని సూచించే ఒక సాధనం కానివ్వండి ఇవాళ రేపు యువతకి లేదు. కాబట్టి గోమోక్ష్ అనేటటువంటి పదంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అంటే, మోక్ష మార్గం వైపు ఎవరైతే పయనిస్తున్నారో, లేకపోతే మోక్ష మార్గాన్ని అవలంబించుకోవడానికి తత్పరులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇదొక సాధనం కావాలి. ఏది సాధనం కావాలి? ఇలాగా మీరు అడిగే ప్రశ్నలకి మేము సమాధానం చెప్పడం కానివ్వండి, లేదంటే ఇది వరకు జరిగినటువంటి పాడ్కాస్ట్లో కూడా మనం చూసాం, ఇంగ్లీష్ పాడ్కాస్ట్లో కూడా చూసాం, ఎవరో ఒకరు రావటము, దాని గురించి మాట్లాడటము, పరంపర గురించి మాట్లాడటము. దీనివల్ల అందరికీ కూడా ఒక సరైనటువంటి దిశానిర్దేశం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి అది వాళ్ళ చేతుల్లో ఉంది, ఏది మంచి ఏది చెడు, వాళ్ళకి సరైనటువంటిది ఏది అని వాళ్ళు ఎంచుకోగలుగుతారు. సో గోమోక్ష్ అనేటటువంటి పదంలో ఉన్నటువంటి అంతరార్థం ఇది. అందరినీ కూడా సరైనటువంటి మార్గంలో మోక్షాన్ని చేరుకోవడానికి సరైనటువంటి మార్గనిర్దేశం చేయాలి. అది గోమోక్ష్. దాని యొక్క ఉద్దేశం, దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పాలి. అది ఏంటి అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నో పరంపరలు ఉన్నాయి, రకరకాల సాధనలు ఉన్నాయి. మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి, మీకు యక్ష సాధన అని వినిపిస్తుంది, లేదంటే భేతాళ సాధన అని వినిపిస్తుంది, లేదంటే శ్రీ విద్యలోనే రకరకాలైనటువంటి సాధనలు ఉన్నాయి. తర్వాత రకరకాలైనటువంటి పరంపరలు మనం ఎప్పుడు విని కూడా ఉండం, అలాంటి పరంపరలు కూడా వస్తున్నాయి. రోజు రోజుకి కొత్త కొత్త పరంపరలు కూడా వస్తున్నాయి. సో ఈ గోమోక్ష్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, సిద్ధ పరంపర అనేది పురాతనమైనటువంటి పరంపరల్లో ఒక అతి ముఖ్యమైనటువంటి పరంపర. ఈ సాంప్రదాయంలో సరైనటువంటి ఏమంటారు అద్వైత సాధన ధ్యానం ద్వారా నేర్పించబడుతుంది శిష్యులకు అందరికీ కూడా ఒక గురువు గారి ద్వారా. సో ఈ సిద్ధ పరంపర ఏంటి అంటే, ఆచార వ్యవహారాలకి భిన్నంగా ఎక్కువైనటువంటి ఏమంటారు పద్ధతులు, లేదంటే లైక్ పొద్దున్నే లేవడము, లేదంటే వీటికన్నిటికీ వ్యతిరేకంగా, వీటన్నిటికీ భిన్నంగా, ఓకేనా, ఒక సరైనటువంటి సాధన, ఒక సాధన, అది ధ్యాన మార్గం ద్వారా చేస్తూ తనని తాను తెలుసుకోవడం. మనకెప్పుడు ప్రశ్న వస్తుంది కదా, నేను ఎవరిని అనేటువంటి ప్రశ్న. బుద్ధ భగవానుడికి కూడా వచ్చిన ప్రశ్న అదే. సో ఆ నేను ఎవరు అనేటటువంటి ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడానికి ధ్యాన మార్గం ద్వారా ప్రతివారు ఆచరించినటువంటి ఒక మార్గమే సిద్ధ మార్గములు, అంటే సిద్ధ పరంపర అంటారు. సో మా గురువు గారు మాతా శివానందమయ్య గారు ఈ పరంపరకి చెందినటువంటి
ఒక సాధకులు ఎంతో మందిని కొన్ని సంవత్సరాలుగా కూడా వారు ఈ సాధనలోకి వారు తీసుకురావడం కాదు, వచ్చిన వారు వాళ్ళంతటి వారే వారికి ఏమంటారు శిష్యులు అవ్వడము, వారిని ఉద్ధరించడం జరుగుతుంది కొన్ని సంవత్సరాలుగా. కాబట్టి ఈ సిద్ధ పరంపరలో ఉన్నటువంటి ముఖ్య విషయాలని, సిద్ధ పరంపరలో ఉన్నటువంటి ఏమంటారు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎవరైతే సరిగ్గా సమయం కేటాయించలేకపోతారో అటువంటి వాళ్ళ కోసం సిద్ధ పరంపరని వాళ్ళకి తెలియచేయటం కోసం సిద్ధ పరంపరలో ఉన్నటువంటి ముఖ్య విషయాలు, సిద్ధ పరంపరలో ఉన్నటువంటి రహస్యమైనటువంటి విషయాలు కానివ్వండి చాలా సులువుగా వాళ్ళకి అందచేసి అందరినీ ఉద్ధరించాలి, ముఖ్యంగా యువతను ఉద్ధరించాలి అనేటువంటి నిర్ణయంతో ఈ గోమోక్ష్ అనేటటువంటి పాడ్కాస్ట్ ఛానల్ని మొదలు పెట్టడం జరిగింది. ఈ సిద్ధ పరంపర గురించి కొన్ని విషయాలు మాతో పంచుకుంటారా? ఇంకొన్ని విషయాల్ని ఇప్పుడు ఇంకొన్ని విషయాలు అని మనం అన్నాం అనుకోండి, ప్రతి పరంపరకి ఒక మనం విని ఉంటాం. ఇప్పుడు ముఖ్యంగా అద్వైత పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిరోజు మనం గురుమండలిని స్మరించుకుంటున్నప్పుడు ఒక శ్లోకం ఉంటుంది. శంకరాచార్య మధ్యమాం ఆస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని ఒక శ్లోకం ఉంటుంది. అలాగే మీరు విశిష్టాద్వైతం తీసుకోండి, లక్ష్మీనాథ సమారంభాం నాదయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని. ఈ సిద్ధ పరంపర ఏమని చెప్తుంది అంటే, సిద్ధ పరంపర సాక్షాత్ పరమేశ్వరుడి ద్వారా మొదలయ్యి అగస్త్య మహాముని ద్వారా ఇది ప్రచారంలోకి వచ్చింది అని చెప్తారు. శ్లోకం గురించి, సిద్ధ పరంపర గురించి తెలియచెప్పేటటువంటి ఒక శ్లోకాన్ని మనం ఇక్కడ అనుసంధానం చేసుకుందాం. శివం శివకరం శాంతం శివాత్మానం శివోత్తమం శివమార్గ ప్రణేతారం ప్రణతోస్మి సదాశివం. సో ఇదేం చెప్తుంది అంటే, సిద్ధ పరంపర అనేటటువంటి ఒక పరంపర సాక్షాత్తు పరమశివుడి దగ్గర నుంచి మొదలైనటువంటిది. ఆ పరమశివుడు తత్పర జ్ఞానాన్ని ఎంతో మంది తనతో ఉన్నటువంటి ప్రమథ గణాలు ఉంటారు చూడండి, ప్రమథ గణాలకి కానివ్వండి, స్వామి యొక్క కింకరులు ఎవరైతే ఉంటారో కైలాసంలో వాళ్ళకి బోధించడం జరిగింది. ఆ తర్వాత సాక్షాత్తు అగస్త్య మహర్షికి, లలితా సహస్రనామాలు చదివే వాళ్ళు అగస్త్య మహర్షి గురించి తెలుసుకొని ఉంటారు, ఎందుకంటే శ్రీ విద్య గురించి కూడా అగస్త్యుల వారి ద్వారానే హయగ్రీవులు అందజేశారు అందరికీ కూడా. కాబట్టి అగస్త్యుల వారు అందరికీ తెలిసినటువంటి ఒక మహర్షి. అగస్త్య మహర్షికి సిద్ధ పరంపర గురించి తెలియచేయడము, అగస్త్యుల వారు దక్షిణ భారతదేశంలో స్థిరపడము, ఆ తర్వాత దక్షిణ భారతదేశం నుండి సిద్ధ పరంపర గురించి అగస్త్యుల వారు ప్రచారం చేయడము వారి యొక్క రచనల ద్వారా జరిగిందనమాట. ఇవాళ కూడా మీరు కొన్ని దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ఆలయాలకు వెళితే మీకు అక్కడ అగస్త్యుల వారు రచించినటువంటి శ్లోకాలు కానివ్వండి, తమిళ్ భాషలో రాసినటువంటి ఎన్నో కీర్తనలు కానివ్వండి మీకు బాగా ప్రాచుర్యంలో ఉంటాయి. కాబట్టి సిద్ధ పరంపర అనేది వారి ద్వారా మొదలైందనమాట, అగస్త్య మహర్షి ద్వారా మొదలైంది. ఇది సిద్ధ పరంపర గురించి తెలియని వారికి ఇదొక మొదటి మెట్టుగా మనం చెప్పొచ్చు. ఈ కొంత ఏమంటారు చరిత్ర వాళ్ళకు ఒక మొదటి మెట్టు సిద్ధ పరంపర గురించి. ఇంకొక ప్రశ్న ప్రతిబోధానంద గారు, మోక్షము అంటే సాధారణ జనులలో చాలా మందికి చాలా రకమైన భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అసలు మోక్షం అంటే ఏంటి? ఆ పదానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అసలు అది దేని గురించి తెలుపుతుంది? మోక్షము అనే పదము దేని గురించి తెలుపుతుంది? కొంచెం వివరిస్తారా? దీన్ని అందరికీ అర్థమయ్యేలాగా ఉత్తి మాటల్లో కాకుండా ఆదిశంకరాచార్యుల వారు రాసినటువంటి భజగోవింద స్తోత్రంలో మనం ఒక శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. సో మీకు ఆ మొదటి రెండు ఏమంటారు పాదాల్లోనే, శ్లోక పాదాల్లోనే మీకు మోక్షం గురించి చాలా చెప్పినట్టుగా ఆదిశంకరాచార్యులు వారు చెప్తున్నారు. పునరపి జననం పునరపి మరణం, ఈ ఏదైతే చక్రం ఉందో, జనన మరణము అనేటువంటి చక్రం ఏదైతే ఉందో, నానా యోనుల్లో మళ్ళీ మళ్ళీ ఒక ఆత్మ వచ్చి చేరి జన్మను పొంది తనల్ని తాను ఉద్ధరించుకోవడానికి కష్టపడేటటువంటి ఆ
ఆ, ఆ జీవన్ మరణ ఇదైతే పోరాటం ఏదైతే ఉందో దానిలోంచి మొత్తంగా బయటకు వచ్చేసి ఆ, పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొంది ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఆ స్థితికి పరబ్రహ్మతో లయించినటువంటి ఆ స్థితికి వెళ్ళటమే మోక్షంగా మన పెద్దవారు ఎంతో మంది చెప్తున్నారు. ఆ, మీరు ఎంతో మంది చెప్పేది చూడండి, మంచి మంచి ఆధ్యాత్మిక గురువులు చెప్పేది చూడండి, వాళ్ళు ఇంకా బాగా దీన్ని అనుసంధానం చేసి ఎన్నోసార్లు చెప్పారు. ముఖ్యంగా ఈ జనన మరణ చక్రంలోకి రాకుండా ఉండడం, పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందడం, స్వామితో మనం ఒకళ్ళం కావడం, ఇదే మోక్ష స్థితి. ఆ, మీ గురువు గారి గురించి ఇంకొన్ని విషయాలు మాతో పంచుకుంటారా? చాలా మంచి ప్రశ్న అడిగారు విజయక్క. మా గురువు గారి గురించి ఇప్పటి వరకు మనం ఏ పాడ్కాస్ట్లో కూడా, మనం మొదలుపెట్టినటువంటి పాడ్కాస్ట్లో ఎక్కడా కూడా చర్చించుకునే అవకాశం దొరకలేదు. కేవలం మేము ఎలా వెళ్ళాం వారి దగ్గరికి, ఎలాగా మాకు దీక్షానామం వచ్చింది, ఇవే చర్చించుకోగలిగాము. సో నాకు తెలిసి భగవంతుడు నాకు ఈ అదృష్టం కల్పిస్తున్నాడు ఈ పర్టికులర్ ఎపిసోడ్ ద్వారా అమ్మగారి గురించి మాట్లాడటం. సో నాకు తెలిసినంత మట్టుకు చాలా బాగా చదువుకొని జీవితంలో ఎంతో ఎత్తుకి ఎదిగాక అకస్మాత్తుగా ఒకరోజు ఒక పిలుపు రావటం జరిగింది గురువు గారికి. ఆ పిలుపు ఏంటి అంటే శివ మార్గంలో పయనించాలి అనేటువంటి పిలుపు. కాకపోతే ఒక విషయం మనం ఇక్కడ గమనించాల్సినది ఏంటి అంటే, అలాగా అకస్మాత్తుగా వచ్చిన, చిన్నప్పటి నుంచి వచ్చినా సరే ప్రతి గురువు వెనకాతలో ఒక పరంపర అనేది ఉంటుంది. మా గురువు గారు కూడా సిద్ధాశ్రమానికి చెందినటువంటి పరంపర నుంచి వచ్చారు. సో వారు చక్కగా ఉద్యోగం చేస్తూ అందరిలాగా ఇవాళ రేపు చక్కగా మనకి మహిళలందరూ ఎలాగైతే జీవితంలో ఒక మంచి ఉద్దేశపూర్వకంగా సాధిస్తారో, విషయాలన్నీ సాధిస్తారో, ఉద్యోగం చేస్తారో, పైకి రావాలనుకుంటారో, అటువంటి దశలోనే ఆవిడకి ఈ సిద్ధాశ్రమంలో వాళ్ళ గురువుల ద్వారా, వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా, వాళ్ళ ఆశీర్వాదం వల్ల, పూర్వజన్మ సుకృతం వల్ల ఒక పిలుపు రావటం జరిగింది. సో అప్పటి నుంచి వారు అప్పటి వరకే ఆధ్యాత్మిక సాధనలో ఉన్నారు. తర్వాత పరిపూర్ణంగా ఆధ్యాత్మిక మార్గంలోకి రావటం అనేది అప్పుడు జరిగింది. ఇది నాకు తెలిసి మీకు 1994-95 ఆ ప్రాంతంలో జరిగి ఉంటుంది. ఆ తర్వాత నుంచి అమ్మగారు పూర్తిగా పరిపూర్ణంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉండడము, శిష్యుల్ని ఉద్ధరించటము, సిద్ధాశ్రమం గురించి, సిద్ధ పరంపర గురించి అందరికీ తెలియచేయటము, ఇవి చేస్తూ ఉన్నారు. నేను ఇంతవరకు చెప్పగలుగుతున్నాను ఇప్పుడు. ప్రతిబోధానంద గారు, మీకు తెలిసినటువంటి అనేక ఆధ్యాత్మిక విషయాలను మరియు సిద్ధ పరంపరకు సంబంధించిన అనేక విషయాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మరొక్కసారి మీతో సంభాషించే అవకాశం రావాలని కోరుకుంటూ మీకు సెలవు. మా గోమోక్ష ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు.